ఈ రోజు మనం ఒక స్పెషల్ పులిహోర రెసిపీని చూద్దాము. పులిహోర అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా చేస్తుంటారు. రుచిలో అయితే దేని రుచి దానిదే అండి. ఒక ప్రత్యేకమైన ప్రతి పులిహోరకి కూడా ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ రోజు అయితే మనం మేల్కోటి అయ్యంగార్ స్టైల్ పులిహోర రెసిపీని చూద్దాము. రుచి అయితే చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. పులిహోర చేయడానికి ముందుగా మనం బియ్యం నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళ చొప్పున 2 కప్పులకి 4 కప్పుల నీళ్లు పోసి కుదిరితే 1 గంట పాటు నానబెట్టుకోండి. అలాగే ఉడికించే ముందు 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల బియ్యానికి 50 గ్రాముల చింతపండు పడుతుంది. ఒక పెద్ద బత్తాకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని గింజలు ఈనెలు లేకుండా శుభ్రం చేసేసి ఒకసారి కడిగేసుకోండి. ఇప్పుడు ఇందులో మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసేసి 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోస్తే త్వరగా నానుతుంది. ఈ చింతపండు నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు ఎర్రగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ పొడి చేసి మనం పులిహోరలో వేసి కలుపుతామండి. దానివల్ల పులిహోరకి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయకపోయి ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ధనియాలు జీలకర్ర కూడా చక్కగా వేగిపోయాయి కదా. నూనె రాకుండా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 10 వరకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. కారం తక్కువనే ఎండుమిర్చి తీసుకోవాలి. ఈ పులిహోరకి కొంచెం కారం తక్కువ ఎండుమిర్చి తీసుకుంటేనే బాగుంటుంది. వీటితో పాటుగా ఒక 2-3 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా బాగా వేయించేసుకుని ఇందాక మనం ధనియాలు అవి వేసాం కదా, అదే ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్లు కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు నూనె వేసి కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. నేనైతే 1/2 కప్ కంటే కూడా కొంచెం ఎక్కువ పల్లీలు వేసాను. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఈ పోపుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చింతపండు కూడా చక్కగా నానుంటుంది. ఈ చింతపండుని గట్టిగా పిండేసుకుని గుజ్జంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఒక జాలిగరిటలో వేసేసుకుని గుజ్జంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి. కావాలంటే మరి కొంచెం నీళ్లు పోసి ఈ గుజ్జుని మరి చిక్కగా కాకుండా అలాని మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఈ చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. దీంట్లోనే ఒక చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లు సగం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే ఫ్లేమ్ని లోలో పెట్టేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయినా ఉడికించుకోవచ్చు. మూత పెట్టి ఉడికిస్తున్నట్లయితే మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చింతపండు కదా త్వరగా అడుగు పట్టేసుకుంటుంది. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, అవి చల్లారిపోయి ఉంటాయి. వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇందులోనే కొంచెం ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, అలాగే కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లు సగం పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకులుగా ఉన్నా సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఉడికించుకున్న అన్నాన్ని పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పళ్ళెంలోకి వేసేసుకోవాలి. కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే పులిహోర కలుపుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న పోపు ఉంది కదా, ఆ పోపు వేసేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న పొడిని మొత్తం వేసేయద్దు, సగం వరకు వేసుకోండి. నేనైతే సగం వేసి మిగతాది పక్కన పెట్టేస్తున్నాను. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. చింతపండు పేస్ట్ అయితే మొత్తం వేసేసుకోండి. ఇవన్నీ కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే నేను 1 టేబుల్ స్పూన్ వేసాను కదండి, నాకైతే అదే సరిపోతుంది. మీకు తక్కువ అవుతుంది అనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చు. అలాగే మనం తయారు చేసిన పులిహోర పొడి కూడా మొత్తం ఒకేసారి వేసేయద్దు. ఒక్కొక్కసారి ఎండుమిర్చి ఘాటు ఎక్కువగా ఉందనుకోండి పులిహోర కారం అయిపోతుంది.
ముందైతే సగం వరకు వేసి కలుపుకోండి. నేనైతే కొంచెం పక్కన పెట్టాను, మొత్తం వేసేయలేదు. చూసుకొని కలుపుకోవచ్చు, తర్వాత అయినా కలుపుకోవచ్చు. స్పూన్తో కంటే కూడా చేత్తోనే బాగా కలుస్తుంది. పులిహోర కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, కమ్మటి వాసన. మనకు ఆ వాసనతోనే తెలిసిపోతుంది పులిహోర ఎంత టేస్టీగా ఉంటుందో. అన్నంలో మనం ఉడికించేటప్పుడు కొంచెం నూనె వేసాం కదా, చక్కగా పొడి పొడిగా వస్తుంది అన్నం కూడా. అంతేనండి, మేల్కోటి స్పెషల్ పులిహోర రెడీ అయిపోయింది. మనకి ఈ మేల్కోటి పులిహోర పేస్ట్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది పులిహోర పేస్ట్ కూడా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి.